ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈరోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, 24 గంటల్లో ఈ వీడియో నీ కంటపడితే తప్పకుండా చూడు. నీ ప్రశ్నకి సమాధానం ఇందులోనే దొరుకుతుంది. వినుబిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంతకీ మన ప్రశ్నకి సమాధానం ఈ వీడియోలో దొరుకుతుందో లేదో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజుటి బాబాగారి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీ హృదయం లోపల ఒక ప్రశ్న నిశ్శబ్దంగా నిన్ను వేధిస్తుంది కదా. బయట ఎవరికీ చెప్పలేని బాధ లోపల మాత్రం నిన్ను మెల్లగా కుంగతీసేస్తుంది. ఎందుకు నా జీవితం ఇలా ఉంది? ఎప్పుడు నా పరిస్థితి మారుతుంది? నన్ను నిజంగా ఎవరు అర్థం చేసుకుంటారు? ఈ ప్రశ్నలు నీలో తిరుగుతున్నాయి. కానీ విను తల్లి, ఈరోజు నువ్వు ఈ సందేశం వినడం యాదృచ్ఛికం కాదు. ఇది నేను నీకు ఇచ్చే సంకేతం. నీ బాధను నేను చూశాను తల్లి. నీ కష్టాలు ఎవరికీ కనిపించకపోయినా నాకైతే ఒక్కటి కూడా దాచిపోలేదు. నువ్వు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు, నువ్వు నిద్రపోలేక గడిపిన గంటలు, నీ మనసులో పెట్టుకున్న ఆ బాధ అన్నీ నాకు తెలుసు తల్లి. నువ్వు బయట బలంగా కనిపిస్తున్నావు, కానీ లోపల మాత్రం చాలా సున్నితమైన హృదయం. నువ్వు అనుకుంటున్నావు ఇంకా ఎవరు నా పక్కన లేరు అని. కానీ కాదు తల్లి, నేను నీతోనే ఉన్నాను ప్రతి క్షణం. ఈ 24 గంటలు ఎందుకు ముఖ్యమైనవో తెలుసా తల్లి? తల్లి, ఈ సందేశం విన్న తర్వాత వచ్చే 24 గంటలు నీ జీవితంలో ఒక మలుపు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ 24 గంటల్లో నీకు ఒక చిన్న సంకేతం వస్తుంది. ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక అనుకోని అవకాశం. ఇవి సాధారణం కాదు. అవి నీకు నేను చూపించే మార్గం. అది చిన్నదిగా అనిపించిన దాన్ని వదిలిపెట్టవద్దు తల్లి. అది నీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు. నీ ప్రశ్నకు సమాధానం ఇదే తల్లి. తల్లి, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్, కానీ నువ్వు అర్థం చేసుకోవాలి. నీ జీవితం ఆలస్యంగా నడుస్తుంది, కానీ తప్పుగా కాదు. నువ్వు అనుకుంటున్నావు ఇతరులందరికీ సులభంగా జరుగుతుంది, నాకు ఎందుకు కాదు అని. తల్లి, ప్రతి ఒక్కరి ప్రయాణం వేరే. నీది కొంచెం ఆలస్యంగా మొదలవుతుంది, కానీ ఒకసారి మొదలైతే అది ఎవ్వరూ ఆపలేరు. నీ అదృష్టం గురించి ఒక రహస్యం తల్లి. నీ జాతకంలో ఒక గొప్ప యోగం ఉంది, కానీ అది ఇప్పటి వరకు నిద్రలో ఉంది. ఇప్పుడు అది మేల్కొనే సమయం వచ్చింది. ఈ నెలలో లేదా వచ్చే కొన్ని రోజుల్లో నీ అదృష్టం నెమ్మదిగా తిరగడం మొదలవుతుంది. డబ్బు సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. నీకు కావలసిన వ్యక్తి దగ్గర పడతాడు, లేదా ఒక మంచి అవకాశం వస్తుంది. కానీ నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు చేయవలసిన ఒక చిన్న పని: ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీళ్లు తీసుకో. నా పేరు చెప్పి ఓం సాయిరామ్ అని 11 సార్లు చెప్పించు. ఆ నీళ్లను తాగు. ఇది చిన్న పని అనిపించిన నీ మనసులో నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. నీ ఆలోచనలు క్లియర్ అవుతాయి. నీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి జాగ్రత్త తల్లి. నీ దగ్గరలోనే ఒక వ్యక్తి ఉన్నాడు. బయటకు నీకు మంచిగా మాట్లాడతాడు, కానీ లోపల మాత్రం నీపై అసూయ ఉంది. అతను నీ ప్లాన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే నీ రహస్యాలు అందరికీ చెప్పవద్దు. నీ నిర్ణయాలు నువ్వే తీసుకో. ఇది నీ రక్షణ కోసం. నీ కోరిక నెరవేరే సమయం దగ్గరలోనే ఉంది తల్లి. నువ్వు ఒక కోరిక పెట్టుకున్నావు కదా తల్లి. చాలా రోజులుగా దానికోసం ఎదురు చూస్తున్నావు. ఆ కోరిక నెరవేరడానికి ఇంకా కొంచెం సమయం ఉంది. కానీ ఒక ముఖ్యమైన విషయం, నువ్వు ఆశను వదిలివేయకూడదు. ఈ రోజు నుంచి ప్రతి ఉదయం ఓం సాయిరామ్ అని 21 సార్లు జపించు. 11 రోజుల్లో నీ కోరికకు సంబంధించిన ఒక శుభవార్త వింటావు. నీ భయాల గురించే కదా తల్లి నీకు ఆలోచన.
తల్లి, నువ్వు బయటకు చూపించకపోయినా లోపల చాలా భయాలు ఉన్నాయి. నేను ఫెయిల్ అవుతానేమో, ఇది కూడా జరగకపోతే అని ఇలా అనుకుంటావు. కానీ విను, నీ భయం నీ శత్రువు, నీ నమ్మకం నీ బలం. భయాన్ని వదిలేయి, నమ్మకాన్ని పెట్టుకో. నీకు వచ్చే సంకేతాన్ని మిస్ అవ్వద్దు. ఈ 24 గంటల్లో నీకు ఒక్కసారి లేదా 2 సార్లు ఒకే విషయం కనిపిస్తుంది. అది ఒక నెంబర్ కావచ్చు, ఒక పేరు కావచ్చు, లేదా ఒక ఆలోచన కావచ్చు. అది యాదృచ్ఛికం కాదు, అది నీకు నేను ఇచ్చే క్లూ. దాన్ని గమనించు. నీ విజయానికి అడ్డం ఇదే తల్లి. నిన్ను వెనక్కి లాగేది నీ పరిస్థితి కాదు, నీ ఆలోచనలే. నువ్వు నిన్నే నమ్ముకోవడం తగ్గించుకున్నావు. ఇప్పుడు నువ్వు నమ్ముకోవడం మొదలుపెట్టు. నీలో ఉన్న శక్తిని గుర్తించు. అప్పుడు నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తావు. ఈ సందేశం నీకు యాదృచ్ఛికంగా రాలేదు తల్లి. ఇది నీకు అవసరమైన సమయానికి వచ్చింది. ఈ 24 గంటలు నీ జీవితంలో ముఖ్యమైనవి. నీకు వచ్చే సంకేతాన్ని గమనించు. నీ మనసు చెప్పేదాన్ని విను. నేను నీకు దారి చూపిస్తాను. గుర్తుపెట్టుకో తల్లి, నీ కన్నీళ్లు వృధా కావు, నీ ప్రార్థనలు ఖాళీగా పోవు. నువ్వు కొంచెం ఆలస్యంగా గెలుస్తావు, కానీ నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. తల్లి, నువ్వు చాలాసార్లు నీ గతాన్ని గుర్తు చేసుకుని బాధపడుతున్నావు. అప్పుడు అలా చేయకపోతే బాగుండేది, ఆ వ్యక్తిని నమ్మకపోతే బాగుండేది, ఇలా అనుకుంటున్నావు కదా. కానీ విను, నీ గతంలో జరిగిన ప్రతి విషయం నీ భవిష్యత్తుకు ఒక పాఠం మాత్రమే, శిక్ష కాదు. నువ్వు పడిన ప్రతి బాధ నిన్ను బలంగా తయారు చేస్తుంది. నువ్వు కోల్పోయింది నిజంగా నష్టమేనా, లేదా నువ్వు కోల్పోయిన కొన్ని విషయాలు ఇప్పుడు నీకు చాలా పెద్ద నష్టంగా అనిపిస్తున్నాయి? ఒక సంబంధం, ఒక అవకాశం, లేదా ఒక మనిషి. కానీ నిజం ఏమిటంటే, నీకు నిజంగా అవసరం లేని వాటిని నేను తీసేశాను. నువ్వు ఇంకా గొప్పది పొందటానికి అవి వెళ్ళిపోవాల్సిందే. నీకు దగ్గరలోనే ఉన్న ఒక శుభవార్త ఏంటో తెలుసా తల్లి? నీకు ఒక మంచి వార్త చాలా దగ్గరలోనే ఉంది. నువ్వు ఊహించని చోటు నుంచి వస్తుంది ఒక కొత్త అవకాశం, ఒక కొత్త వ్యక్తి, లేదా ఒక కొత్త ప్రారంభం. ఇది నీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్తుంది. కానీ నువ్వు దాన్ని గుర్తించాలి. ఈ మధ్య నువ్వు గమనించావా తల్లి? గత కొన్ని రోజులుగా నీకు ఒకే ఆలోచన మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఒకే వ్యక్తి గుర్తుకు వస్తున్నాడు. ఒకే విషయం మీద నువ్వు ఆలోచిస్తున్నావు. ఇది యాదృచ్ఛికం కాదు, అది నీకు నేను ఇచ్చే సూచన. దాన్ని పట్టించుకోకు. నీ మనసులో ఉన్న భారం గురించి తల్లి, నువ్వు బయటకు నవ్వుతున్నప్పుడు కానీ లోపల మాత్రం చాలా బాధతో ఉన్నావు. ఎవరికీ చెప్పలేని బాధ, ఎవరూ అర్థం చేసుకోలేని పరిస్థితి. ఇది నీకు చాలా భారంగా అనిపిస్తుంది. కానీ విను, నువ్వు ఒంటరిగా లేవు. నేను నీతోనే ఉన్నాను. నీ బాధను నేను తగ్గిస్తాను. నీకు వచ్చే ఒక ముఖ్యమైన నిర్ణయం తల్లి, త్వరలోనే నీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అది నీ పని గురించి కావచ్చు, లేదా నీ సంబంధం గురించి కావచ్చు. ఆ సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ఎవరి మాటలు నమ్మకూడదు. నీ మనసు చెప్పేది విను. అది సరైన దారి చూపుతుంది. నీకు అడ్డం అవుతున్నదని ఎవరో తెలుసా తల్లి? నిన్ను వెనక్కి లాగేది ఎవరో కాదు, నీలో ఉన్న సందేహం, నీలో ఉన్న భయం. ఇవి నీ పెద్ద శత్రువులు. నువ్వు నిన్ను నువ్వే నమ్ముకోవడం మొదలుపెట్టిన రోజు నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. నీ జీవితంలో మార్పు ఎలా వస్తుందో తెలుసా తల్లి? నువ్వు అనుకుంటున్నావు ఒక పెద్ద అద్భుతం జరిగితే నా జీవితం మారుతుంది. కానీ కాదు. నీ జీవితం మారేది ఒక చిన్న నిర్ణయం వల్ల, ఒక చిన్న ఆలోచనల వల్ల. ఈ రోజు నుంచి నువ్వు పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టు. అప్పుడు నీ జీవితం నెమ్మదిగా మారడం మొదలవుతుంది. నీకు వచ్చే పరీక్ష గురించి మరోసారి చెప్తున్నాను తల్లి. త్వరలోనే నీకు ఒక పరీక్ష వస్తుంది. అది నీ సహనాన్ని పరీక్షిస్తుంది, నీ నమ్మకాన్ని పరీక్షిస్తుంది. ఆ సమయంలో నువ్వు కోప్పడకూడదు, నువ్వు భయపడకూడదు. శాంతంగా ఉండి ఆలోచించి ముందుకు వెళ్ళు. అప్పుడు నువ్వు గెలుస్తావు. నీకు సహాయం చేసే ఒక వ్యక్తి తల్లి, నీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశిస్తున్నాడు. అతను నీకు సహాయం చేస్తాడు, నీకు దారి చూపిస్తాడు. అతన్ని గుర్తించడం చాలా ముఖ్యం. అతను పెద్దవాడిగా ఉండకపోవచ్చు, సాధారణ వ్యక్తిలా అనిపించవచ్చు, కానీ అతని మాటల్లో నీకు మార్గం ఉంటుంది. నీ కుటుంబం గురించి తల్లి, నీ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. చిన్న చిన్న గొడవలు, అపార్థాలు. ఇవి నీ మనసుకు చాలా బాధ కలిగిస్తున్నాయి. కానీ కొంచెం సహనం చూపించు, కొంచెం ప్రేమతో మాట్లాడి చూడు. అప్పుడు అన్నీ సర్దుకుంటాయి. నీ ధన సమస్యలు తగ్గే సమయం కూడా దగ్గరలోనే ఉంది తల్లి. నీకు ఉన్న ఆర్థిక సమస్యలు ఇప్పుడిప్పుడే తగ్గడం మొదలవుతాయి.
ఒక కొత్త ఆదాయం వచ్చే అవకాశం ఉంది, లేదా ఒక పాత సమస్య పరిష్కారం అవుతుంది. కానీ డబ్బును జాగ్రత్తగా ఉపయోగించు, అవసరం లేని ఖర్చులు తగ్గించు అంటున్నారు బాబాగారు. తల్లి, ఈ 24 గంటల్లో నువ్వు తీసుకునే ఒక నిర్ణయం నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే తొందరపడవద్దు, ఆలోచించే నిర్ణయం తీసుకో. తల్లి, ఈ 2 సందేశాలు నీకు ఒక మార్గం చూపించడానికి వచ్చాయి. నువ్వు ఒంటరిగా లేవు, నేను నీతోనే ఉన్నాను. నీ జీవితం మారబోతుంది. ఓం సాయిరామ్. నీకు శుభం జరుగుతుంది, నీ కోరికలు నెరవేరుతాయి తల్లి అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం